Great morning one and all. I am Kavya, health coach from the Wellsense community. ప్రాణాయామ బేసిక్ లెవెల్లో ఎలా చేయాలి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఈజీగా చేసే విధానం మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాణాయామం చేయడం కోసం మీకు ఫ్లెక్సిబుల్ ఆసన లైక్ పద్మాసన కానీ సుఖాసన కానీ వజ్రాసన కానీ వీటిలో ఏదైనా ఒక ఆసనాన్ని చూస్ చేసుకొని బాడీని స్టడీగా స్ట్రైట్గా అంటే వెన్నుకి స్ట్రైట్గా ఉంచి ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా ఉంచుకోండి. విష్ణు ముద్ర లేదా విశ్రాంతి ముద్రని అంటే కుడి చేయిలో ఈ రెండు వేళ్ళని ముడిచేసి ఈ మిగతా వేళ్ళతో మన నాస్ట్రిల్స్ని కంట్రోల్ చేయడం కోసం ఈ విధంగా పెట్టండి. దీన్నే విష్ణు ముద్ర అంటాం. ఇప్పుడు బొటన వేలుతో కుడి నాసికా రంధ్రాన్ని అట్లానే ఈ రింగ్ ఫింగర్తో మధ్యన వేలుతో ఈ ఎడమ నాసికా రంధ్రాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఏంటంటే ఎడమ వైపు ఉండే పింగ్లా నాడిని క్లోజ్ చేసి దాని నుంచి మన బాడీలో సూర్యశక్తిని పొందుతామన్నమాట. దీనికోసం ముందుగా ఎడమ నాసికా రంధ్రాన్ని రింగ్ ఫింగర్తో క్లోజ్ చేసి కుడివైపు నుంచి శ్వాసని 4 సెకండ్ల పాటు తీసుకోండి. ఇప్పుడు కుడి నాసికా రంధ్రాన్ని బొటన వేలుతో మూసేసి ఎడమవైపు నాసికా రంధ్రాన్ని నుంచి శ్వాసను 8 సెకండ్ల పాటు విడిచిపెట్టండి. ఈ విధంగా ఒక సైకిల్ని మనం కంప్లీట్ చేసినట్టు శ్వాస తీసుకొని వదిలిపెట్టే ప్రక్రియలో మళ్ళీ ఈ సైకిల్ని రిపీట్ చేయండి. ఇన్హేల్ ఫర్ 4 సెకండ్స్, ఎక్సేల్ ఫర్ 8 సెకండ్స్, అగైన్ ఇన్హేల్ ఫర్ 4 సెకండ్స్, ఎక్సేల్ ఫర్ 8 సెకండ్స్. కేవలం మీ ఈ 2 చేతి వేళ్ళని మాత్రమే ఉపయోగించి నియంత్రణ అనేది చేస్తూ ఉండండి. ఇప్పుడు కుడివైపు నుంచి శ్వాసను తీసుకుంటూ 4 సెకండ్ల పాటు, ఎడమ వైపు నుంచి శ్వాసను వదలడం 8 సెకండ్ల పాటు. మళ్ళీ కుడివైపు నుంచి శ్వాసను తీసుకుంటూ 4 సెకండ్ల పాటు, ఎడమ వైపు నుంచి శ్వాసను వదలడం 8 సెకండ్ల పాటు. వన్ మోర్ సైకిల్. ఇన్హేల్ ఫర్ 4 సెకండ్స్, ఎక్సేల్ ఫర్ 8 సెకండ్స్. శ్వాసని 4 సెకండ్ల పాటు తీసుకోండి, 8 సెకండ్ల పాటు విడిచిపెట్టండి. మళ్ళీ 4 సెకండ్ల పాటు తీసుకోండి, 8 సెకండ్ల పాటు విడిచిపెట్టండి. ఇలా ఈచ్ సైకిల్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ని మీరు 5 నుంచి 10 సార్లు వరకు చేయవచ్చు. ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేసుకోవడం కోసం స్లోగా ఈరోజు 4:8 రేషియోలో చేసి తర్వాత 5:10 అలా స్లోగా మన డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అంతేకాకుండా ఇందులో హోల్డ్ చేసే అంటే శ్వాసని నిలిపి ఉంచే విధానాన్ని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయవచ్చు. ఎప్పుడైతే మనం శ్వాసని ఇన్హేల్ తర్వాత హోల్డ్ చేస్తామో దాన్ని కుంభక అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ మీకు ప్రాక్టీస్ చేసి చూపిస్తాను. 4 సెకండ్స్ పాటు ఇన్హేల్. ఇప్పుడు 6 సెకండ్స్ పాటు మనం ఇన్హేల్ చేసిన ఈ శ్వాసని హోల్డ్ చేసి ఉంచండి. ఇప్పుడు 8 సెకండ్ల పాటు ఈ శ్వాసని వదులుతూ ఉండండి. మళ్ళీ ఈ సైకిల్ని రిపీట్ చేయండి. 4 సెకండ్స్ పాటుగా ఇన్హేల్, 6 సెకండ్స్ ఈ శ్వాసని హోల్డ్ చేయండి, 8 సెకండ్స్ ఎక్సేల్ చేయండి. అగైన్ 4 సెకండ్స్ ఇన్హేల్, 6 సెకండ్స్ హోల్డింగ్, 8 seconds exhale. One more cycle. 4 seconds inhale, 6 seconds holding, 8 seconds exhale. 4 సెకండ్ల పాటుగా శ్వాసను తీసుకోండి, 6 సెకండ్ల పాటు శ్వాసని అలానే నిలిపి ఉంచండి, 8 సెకండ్ల పాటు ఈ శ్వాసని వదులుతూ ఉండండి. మరొక్కసారి 4 సెకండ్ల పాటు శ్వాసని తీసుకోవడం, 6 సెకండ్ల పాటు శ్వాసని నిలిపి ఉంచడం,
8 సెకండ్ల పాటు శ్వాసని వదులుతూ ఉండడం. ఈ ప్రక్రియలో మనకి లంగ్స్ అనేవి చాలా ప్యూరిఫై అవుతాయి. లంగ్స్కి ఇది చాలా ఒక మంచి ఎక్సర్సైజ్లా కూడా చెప్పుకోవచ్చు. ప్రాణాయామ ఒక మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఇన్హేల్ ఫర్ 4 seconds, హోల్డ్ ఇట్ ఫర్ 6 seconds, ఎక్సేల్ ఫర్ 8 seconds. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే మీలో ఉండే జీవశక్తి అనేది పెంపొందించుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 5 నుంచి 10 నిమిషాల పాటు ఖాళీ కడుపుతో దీన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి మంచిగా ఉంటుంది. డే మొత్తం యాక్టివ్గా ఉంటాము. మార్నింగ్ లేదా ఈవినింగ్ 2 సార్లు చేసుకోవచ్చు. మార్నింగ్ కుదరని వాళ్ళు ఈవినింగ్ అయినా ప్లాన్ చేసుకుని చేసుకోవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఎవరైతే రక్తపోటు లేదా గుండె సంబంధిత ఇష్యూస్తో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు మీ డాక్టర్ని సంప్రదించి మెల్లగా ప్రాక్టీస్ చేయండి. లైక్ ఇప్పుడు ఎక్కువసేపు హోల్డ్ చేయటం కాకుండా చిన్నగా స్టార్ట్ చేసి 2 seconds, 3 seconds అలా స్లోగా శ్వాస మీద ఒక నియంత్రణ అనేది తీసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. హోప్ ఐ యాడెడ్ సమ్ వాల్యూ. మీ అందరికీ ప్రాణాయామ ఈజీగా ఎలా చేయాలి అనేది నేర్పించాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.